మా బాస్ వచ్చేసి ఈ రోజు నైట్ ఇండియాకి వస్తున్నాడు. నా చేతికి 300 దినాలు డబ్బులు ఇచ్చినాడు. దాంతో పాటు ఏటీఎం కార్డు ఇచ్చి ఇంకో 50 దినాలు డ్రా చేసుకోమన్నాడు. ఇంటికి దగ్గరలో ఉండే బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసి ఒక 50 దినాలు డ్రా చేసుకున్నాను. మొత్తం ఈ 350 దినాలు మన ఇండియా డబ్బులు చేంజ్ చేయించుకొని రావాలంట. మనం ఇండియాకి డబ్బులు పంపించే బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేనుండే ఏరియాలో వచ్చేసి అల్ములా అల్ముజా అనే ఎక్స్చేంజ్లు ఉన్నాయి. లోపలికి వెళ్లి 350 దినాలు మన ఇండియా డబ్బులు ఎంత వస్తుంది, ఒక దినార్ ఎంత పడుతుంది అని అడిగితే ఇండియా అకౌంట్ పంపించాలంటే దినార్ 274 అంట. అదే ఇక్కడ ఇండియా డబ్బులు కావాలంటే దినార్ 268 తో ఇస్తారంట. అల్ములా ఎక్స్చేంజ్ లో కూడా సేమ్ ప్రైజే. మా బాస్ కాల్ చేసి ఈ ప్రైస్ తో ఇస్తారంట చెప్పా. వద్దులే, ఇంటికి వచ్చేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళేప్పుడు వేరే చోట ఎక్స్చేంజ్ చేద్దామన్నాడు. వస్తా కొన్ని సామాన్లు అయితే తీసుకున్నామన్నాడు. ఈవినింగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్లేదారిలో ఫర్వానియా ఏరియాలో ఎక్స్చేంజ్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడైతే ఒక దినార్ 274 తో ఇస్తాను. 350 దినాలు ఎక్కువ డబ్బులు వస్తుంది, అంత డబ్బులు చేతిలో వద్దులే అని చెప్పా. 10 దినాలు చేంజ్ చేయించాం. 30,000 రూపాయలు వచ్చింది. తొడుకొని వచ్చేసి టెర్మినల్ 4 కోవిట్ ఎయిర్వేస్ దగ్గర దింపేశా. కోవిట్ నుంచి కేరళకి అయితే వస్తున్నాడు ఏదో హాస్పిటల్ కి. ఫస్ట్ టైం అయితే ఇండియాకి వస్తాడు. లాంగ్వేజ్ కూడా రాదు, ఇంగ్లీష్ కూడా రాదు. అరబీ తెలిసిన డ్రైవర్ అయితే మాట్లాడుకున్నాడు. అక్కడ బ్యాలెన్స్ డబ్బులు నా దగ్గర పెట్టుకోమన్నాడు. అక్కడ అవసరం అయితే కాల్ చేస్తా పంపిమన్నాడు. తోడుగా నన్ను తీసుకువెళ్తా అన్నాడు. మళ్ళీ పిల్లలు స్కూల్ ఉన్నాయి వద్దులే అన్నాడు. 4 రోజులు ఉండి వచ్చేస్తాడు.